ఓకే. ఒక సంస్థ ఎందుకు పైకొస్తుంది, మరొకటి ఎందుకు పడిపోతోంది? అసలు దీనికి కారణమేంటి? సమాధానం ఒక్కటే: నాయకత్వం. చూడండి, ఈ ఆలోచన పురాతన బౌద్ధ గ్రంథమైన అంగుత్తర నికాయ నుండి వచ్చింది. అంటే నాయకుల ప్రవర్తన వాళ్ళ సమాజ భవిష్యత్తును ఎలా మారుస్తోన్నో ఇది చాలా స్పష్టంగా చెబుతుందెనమాట. సరే, మొదటిది పతనమయ్యే సమాజం. ఇక్కడ అసలు సమస్య నాయకుల దగ్గరే మొదలవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే విలాసాలకు అలవాటుపడి సోమరిగా తయారవుతారు, క్రమశిక్షణ వదిలేస్తారు, సాధించాల్సిన లక్ష్యాల గురించి అస్సలు పట్టించుకోరు. ఇక వాళ్లను చూస్తున్న తరువాతి తరం ఏం చేస్తుంది? వాళ్లు కూడా అదే దారిపడతారు. దాని ఫలితంగా మొత్తం సమాజం పడిపోతుంది. ఇక రెండవది పురోగమించే సమాజం. మరి ఇక్కడి సంగతేంటి అంటే ఇది దానికి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఇక్కడి నాయకులు ఒక ఆదర్శంగా నిలుస్తారు. వాళ్ళు చాలా చురుగ్గా, క్రమశిక్షణతో ఉంటారు. ఇంకా చెప్పాలంటే సాధించలేనిది ఏదీ లేదని నమ్ముతారు. వాళ్ల ఉత్సాహాన్ని చూసి తరువాతి తరం కూడా ఇన్స్పైర్ అవుతుంది. దీంతో ఆ సమాజం నిరంతరం ఎదుగుతూనే ఉంటుంది. ఇక చివరిగా అసలు విషయమేంటంటే నాయకత్వమనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. ఎందుకంటే ప్రజలు నాయకులు ఏం చెప్తున్నారని కాదు, ఏం చేస్తున్నారని చూస్తారు. వాళ్ళు చేసేదాన్నే ఫాలో అవుతారు. సో ఒక నాయకుడి నిబద్ధతే ఆ సమాజం పైకి వెడుతోందా లేదా కిందకు పడిపోతోందా అని నిర్ణయిస్తోంది. గుర్తుంచుకోండి, ఏ సమాజ భవిష్యత్తైనా సరే అది దాని నాయకుల చేతలకు అద్దం పడుతుంది.